హాయ్ అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా మదురై కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది ఈరోజు. అదేంటో ఒకసారి చూద్దాం. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రి కొడుకుల కస్టడీ మరణాల కేసులో ఈరోజు మదురై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెంచేలాంటి ఒక గొప్ప నిర్ణయం ఇది. అదేమిటో ఒకసారి చూద్దాం. సో ఈ కేసు 2020 జూన్ నాటిది. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సతాన్కుళంలో ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుకుంటున్న జయరాజ్, అదేవిధంగా అతని కుమారుడు బెన్సిక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏమిటో తెలుసా? లాక్డౌన్ సమయంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు షాపు తెరిచి ఉంచారని, ఆ షాపు మూసివేయమని అడిగినప్పుడు పోలీసులతో గొడవ జరిగిందని నెపంతో వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ జరిగినది వర్ణనాతీతం. పోలీస్ కస్టడీలో రాత్రంతా వారిపై దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్పించిన చికిత్స పొందుతూ తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తులో పోలీసుల క్రూరత్వం స్పష్టంగా తేలింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, అదేవిధంగా ఎస్ఐ బాలకృష్ణన్, రఘు, గణేష్ సహా మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ దాదాపు 5 సంవత్సరాలు సాగింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఐ అనారోగ్యం కారణంగా మృతి చెందగా మిగిలిన 9 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. ఈ రోజు మదురై జిల్లా అదనపు సెషన్ కోర్టు సురేష్ కుమార్ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. మొత్తం 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించారు. ఈ తీర్పు కస్టడీ హింసకు మరియు పోలీసుల అరాచకత్వానికి ఒక బలమైన సందేశం ఇస్తుంది. న్యాయం ఆలస్యమైన చివరకు ధర్మమే గెలుస్తుందని ఈ కేసు నిరూపించింది. బాధితుల కుటుంబాలకు తీరని లోటు జరిగినా ఈ తీర్పు వారికి కొంత ఉపశమనం ఇస్తుందని ఆశిద్దాం. అదేవిధంగా బాధితుల కుటుంబానికి 1,04,00,000 డబ్బులు ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. మరి ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.